అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరని మిడిసిపడుతుండేది. ఓ రోజు కాకి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళుతూ పిచ్చుకను ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతినట్టు ఉంది అని వేళాకోళమాడింది. ఆ మాటకి పిచ్చుకకి కోపం వచ్చి, నేను నీలాగా ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యం ఎంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణీతిగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మరిని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలయ్యిందో లేదో కానీ సరున రావి చెట్టును దాటి మర్రి మాన్లోకి దూసుకెళ్ళింది కాకి. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఓడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడి పోయింది. పిచ్చుక సన్నంగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మలోకి దూరి ఆకుల మధ్య ఖాళీలు చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తులిచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నపుచ్చలేదు. Please like, share, subscribe, bell icon. Thank you for watching.